శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి యుద్ధరంగంలో బోధించాడు. మరి వ్యాసుడు మనకి ఎలా అందించాడు ఈ భగవద్గీతను? సర్వం వేత్తి వ్యాసః. అన్నీ తెలిసినటువంటి వాడు ఎవరయ్యా అంటే వ్యాసుడే. భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ తెలిసినటువంటి వాడు. వ్యాసుడికి తెలియకపోవడం, ఆయన వచ్చిందే దేనికోసం వచ్చాడు? ఒకే ఒక్క పని చేయడం కోసం వచ్చాడు. వ్యాసుడు వచ్చిందే పురాణములను అందించుటకు. ఆ పురాణములన్నీ కూడా ఏవి? జరిగినటువంటి చరిత్రలను పురాణముగా అందించాడు. జరగనివి చెప్పలేదు, జరిగిన వాటిల్నే చెప్పాడు. వాటిని ఆధారంగా చేసుకుని మనకు ధర్మాలను బోధించాడు, న్యాయాన్ని బోధించాడు, నీతిని చెప్పాడు. నీతి శాస్త్రాన్ని రచించినటువంటి వాడు విదురుడు. అయినా ఆ నీతి శాస్త్రం మొత్తాన్ని, విదుర నీతిని మనకు అందించిన వాడు ఎవరు? వ్యాసుడే. నీతిని చెప్పినవాడు విదురుడైతే ఈయన ఇవ్వడం ఏమిటి? ఆయనే ఇవ్వచ్చు కదా అని అడిగే హక్కు మనకేం లేదు. ఆయన చెప్పిన నీతిని అంతటినీ సేకరించి ఆ నీతి శాస్త్రాన్ని మనకు వ్యాస భగవానుడు అందించాడు. దానికి తన పేరు పెట్టుకోకుండా, వ్యాస నీతి అని పేరు పెట్టుకోకుండా, మహానుభావుడు గొప్పవాడు కనుక, అది విదురుడు చెప్పిన విషయం కనుక విదుర నీతి అని పేరు పెట్టాడు. ఆయనే అందించాడు. అట్లాగే భగవద్గీత కూడా భగవానుడు పరిపూర్ణంగా 700 శ్లోకాలు అర్జునునికి బోధించినా వాటిని అన్నిటినీ కూడా మరల తీసుకుని జాగ్రత్తగా మనకు అందించినటువంటి వాడు ఎవరు అంటే వ్యాస భగవానుడు. ఎలా అందించగలిగాడు అంటే ఆయనకు తెలియనిది లేదు, గుర్తు ఉండనిది లేదు, చెప్పలేనిది లేదు. అన్నీ తెలిసినవాడు కనుక ఆయన